ఎగ్జామ్స్. ఈ ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో ఈ గదిలో మేమందరం కోరుకునేది ఒక్కటే, ఈ క్షణం ఈ ప్రపంచమంతా ఆగిపోతే బావుంటుందని. అప్పుడు ఈ పరీక్ష రాయడం తప్పుతుంది. అనుకుంటుండగానే మాలో ఒకరు ఆ ఊహను నిజం చేశారు. 18 సంవత్సరాల నా సాధారణ జీవితం అనుకోకుండా చిక్కుల్లో పడటం మొదలైంది. తరువాత 10th క్లాస్ స్టూడెంట్స్ వెళ్ళాలి. సాంగ్ డేతో సహా మొదటి 10 ర్యాంక్స్ ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. నేను చెప్పేది నీ మంచికే, ఎక్కువగా తినకు. నెక్స్ట్ తర్వాత టాప్ ర్యాంకర్స్ వెళ్ళాలి. 11 to 20 మాత్రమే లైన్లో నిలబడండి. మనం ఎప్పుడు వెళ్తామో? తొయ్యకండి, జాగ్రత్త. మనం ఎప్పుడు వెళ్తామో? అసలు వీళ్ళెందుకు ఇలా చేస్తారు? నా ర్యాంక్ ఏంటో కూడా నాకు తెలీదు. ర్యాంక్స్ ఆర్డర్లో లంచ్ చేయడం ఎప్పుడు ఆపుతారో? ఎవరికైనా గ్రేడ్స్కి తగ్గట్టు ఆకలిస్తుందా? ఈ స్కూల్ని బాంబు పెట్టి పేల్చేయాలి. ఈరోజు చికెన్ అనుకుంటా. మనం అక్కడికి వెళ్లేలోపే అది అయిపోతే ఎలా? మనం కూడా ఇక్కడ ఫుడ్కి డబ్బులు కట్టాం కదా, కానీ ఎందుకు అందరితో పాటు వడ్డించరు? ఎందుకలా చేస్తున్నారంటావు? ఏంటి, ఎందుకని వాణ్ణి ప్రత్యేకంగా చూస్తారు? వాడి గురించి ఎందుకులే, వాడి నాన్న స్కూల్కి డైరెక్టర్ అట. వాడికి ఎంత కావాలంటే అంత మెక్కుతూ ఉంటాడు. ఇడియట్, స్టూపిడ్. ఏంటి, ఏమైంది? అదే నా మొహం ఎందుకు గుండ్రంగా ఉంది? నన్ను భయపెట్టావు. గుండ్రంగా ఉందని ఎవరన్నారు? అలా ఏం కనిపించట్లేదు. నిజంగానా? అది ఒక స్క్వేర్ లాగా ఉంది, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా. పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంకొంచెం సన్నగా ఉంటే బాగుండేది. జాంగిన్కి సన్నగా ఉన్న అమ్మాయిలంటేనే ఇష్టం. హే, నువ్వు ఇప్పుడు నిజంగానే క్లాస్కి రావా? నెమ్మదిగా. ఏంటి? నెమ్మదిగా. అమ్మయ్యా. సరాంగ్, సరాంగ్. నిజంగానే బయటికి పడేయమంటావా? 1 2 3. చూసుకోలేదు నిజంగా. సారీ, ఐమ్ సారీ. సారీ సారీ సారీ. సరాంగ్,
నేను నిన్ను నమ్మకుండా ఉండాల్సింది. సారీ. అక్కడ చూడు, అక్కడ. నువ్వు వర్క్ వెళ్తున్నావా? హే ప్రెసిడెంట్, నువ్వు పార్ట్ టైం వర్క్ కోసం క్లాస్ స్కిప్ చేస్తున్నావా? ఈ రోజు నాకు వేరే ముఖ్యమైన పనుంది. డోంట్ వరీ, నువ్వు పట్టుబడితే నేను నిన్ను కవర్ చేస్తాను. నిజంగానా? అయితే నేను ధైర్యంగా వెళ్తాను. బాయ్ బాయ్. బాయ్. ఎస్ఏ కాంటెస్ట్ కదా? అవును, హాంకాంగ్ యూనివర్సిటీ వాళ్ళది. నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేసి గెలిస్తే నీకే మంచిది. కానీ నీ గోల్ సియూల్ యూనివర్సిటీ కదా? అది నేను కష్టపడాలి. నిజమే. నీకు భయంగా ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. నీకు నిజంగా కంగారుగా ఉంటే నీ తలని వెనుక వాల్చి తర్వాత నీ బాడీని రిలాక్స్ చేయి. గట్టిగా శ్వాస తీసుకో. నాకు భయంగా ఏం లేదు. ఏంటి? నాకేం భయం లేదు. నేను బానే ఉన్నాను. భయంగా లేదా? అయితే నీ మైండ్ యాక్టివ్గా ఉంచుకోవడం ఎలాగో నేర్పిస్తాను. నీకు భయంగా లేదా? ఇక నేను వెళ్ళొస్తాను. డైవీ, ఇది తీసుకొని ట్యాక్సీలో వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక చాలే, ఆపు. చూడలేక చూస్తున్నావు. ఏ నువ్వు కూడా క్లాస్ ఎగ్గొట్టావా? అవును, ఏమనుకున్నావు? నిన్ను చూడడానికి వచ్చాను అనుకున్నావా? హా, నీకంత లేదులే. కానీ మన ఇద్దరం అక్కడ లేకపోతే ఏమనుకుంటారు? కంగారు పడుకో, అక్కడ నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరులే. నువ్వు నన్ను మళ్ళీ రెచ్చగొడుతున్నావు. నేను స్కూల్కి ఆలస్యంగా వచ్చానంటే చాలు అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నన్ను పట్టించుకోరని నువ్వు అనుకుంటే సరిపోదు. ఏంటి, అర్థమైందా? అవునా? నేనైతే నిన్ను కేర్ చేయను. హే, నువ్వు నన్ను పట్టించేలా ఉన్నావు. ముందు ఆపు, చాలా శబ్దం వస్తుంది. నేను వెళ్ళిపోయాక స్టార్ట్ చేసుకో ప్లీజ్. ఏ ఆపు. 우리들의 여름날이 스쳐가 쏟아지는 햇살 사이로 너를 생각하면 가슴이 막 뛰어. 나는 눈이 부시게 파란 하늘과 창문 밖으로 춤추는 나무들. నీకేం కాలేదుగా? నువ్వా? దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నేను త్వరగా వెళ్ళాలి. రా, వచ్చేక్కు. హే ఏంటి? త్వరగా వెళ్ళాలన్నావుగా. త్వరగా చెప్పు, వస్తున్నావా లేదా? 3, 2
బానే ఉంది కదా నిన్నే చూడు బానే ఉంది కదా ఆహా, నేనంత క్యూట్గా ఉన్నానా ఆ, ఆ, ఆ? నువ్వెంత క్యూట్గా ఉన్నావంటే ఒక్కటి ఇవ్వాలని ఉంది. మొహానికి అంత పౌడర్ రాసుకున్నావు, తెల్లగా ఉంది. ఏంటి నిన్ను అవును నేను 18 కానీ నేను నా స్కూల్ యూనిఫామ్ వేసుకోకూడదా? నేను చాలా ఇబ్బంది పడ్డాను, అందుకే సరిగ్గా చేయలేకపోయాను. నిజంగానే ఇబ్బంది పడ్డాను. దాని గురించి ఇంకేం చేయలేమేమో. అవును నువ్వు ప్రామిస్ చేసిన అమౌంట్ పే చేసేసావు కదా? అయితే సరే మరి. ఓకే బాయ్. వాట్? ఏంటి ఏమైంది? నువ్వు స్కూల్ యూనిఫామ్ నువ్వు మాట్లాడింది? దేవుడా, నువ్వు యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళు నీకు ఎంత పే చేస్తారు? బానే ఇస్తారు. ఈ మధ్య వాళ్ళు స్కూల్ యూనిఫామ్స్ ఎక్కువ అడుగుతున్నారు. వామ్మో యున్హో, నువ్వు చాలా సులువుగా చెప్పేస్తున్నావు. నీకు అసలు సిగ్గులేదా? అసలు అలా చేయడం కరెక్టేనా? అవును ఇక్కడే ఉన్నాను, లైబ్రరీ ఎదురుగా. సరే నేను వచ్చేస్తున్నాను. లైబ్రరీయా? టయోన్, ఇక చాలు. నువ్వు చాలా బాగా డ్రా చేస్తావు. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నాకు నీకు వేడిగా లేదా? ఆ? హెల్మెట్. అమ్మా అయ్యో ఆ! నువ్వేదో చెప్తున్నావు. ఆ, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. నువ్వు బాగా చదవాల్సిన అవసరం లేదా? నువ్వు కూడా మా స్కూల్లో జాయిన్ అయితే బాగుంటుంది. అవును నువ్వు వెళ్ళడం మొదలు పెట్టాక నీకు యూనివర్సిటీ కూడా బాగా నచ్చుతుంది. నా కళ కూడా అదే, యూనివర్సిటీకి వెళ్ళాక నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలని. అవునా? నాకు కూడా. ఏంటి? సరేలే, ముందు బాగా చదువు, అప్పుడే మా స్కూల్లో యాక్సెప్ట్ చేస్తారు. అవును, నీ ర్యాంక్ ఏంటి? ఆ, హే, హే, you know, నీ ర్యాంక్ 10 స్టెప్స్ పైకి వెళ్ళింది. యీ! అదిప్పుడు ఈ మధ్య బాగా పెరిగింది. ఓ అలాగే, నేనేది ఊరికే చెప్పట్లేదు. మా స్కూల్ చాలా బాగుంటుంది, నువ్వు కూడా రా. వస్తావా? మ్. ఆ, ఏంటి? ఎవరు నువ్వు? నువ్వేం చేస్తున్నావు అసలు? నేను హాయ్ అండ్ టయోన్ని. నీకేమైనా పిచ్చా? పిచ్చి పట్టిందా? తను ఒక టీనేజర్ అండ్ ఇది డే టైం కూడా. నువ్వు ఒక మైనర్ని ఎలా డేట్ చేస్తున్నావు? ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు. ఆ? దేని గురించి పొరపాటు పడుతున్నాను? నీకు స్కూల్ యూనిఫామ్స్ అంటే ఇష్టమా? నా దెబ్బ ఎలా ఉందో చూసి చెప్పు. నీకేమైనా పిచ్చా ఏంటి? మైండ్ డేట్ చేస్తున్నాడా? తమాషాగా ఉందా? హా? నేను సారీ చెప్పాను. సరిపోతుందా? అసలు అతను ఏమనుకుంటాడో ఏమో. అతని మొహం మీద ఒక్క గీత పడినా నన్ను చంపేస్తాను. నువ్వు అతని మొహం కూడా సరిగ్గా చూడలేదు. నిజానికి వాడు అసలు ఏమైనా బాగున్నాడా చెప్పు. ఏంటి అందంగా లేడా? నన్ను నవ్వించకు. నువ్వేమైనా గొప్ప అందంగా ఉన్నాననుకుంటున్నావా? ఏంటి అంత కోపంగా చూడకు. సారీ చెప్పా కదా. నువ్వు నీ సైకిల్ కోసం వెళ్ళవా? అవును కదా, నా సైకిల్. హే, నా సైకిల్. హే,
నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. నేను యూనివర్సిటీకి వెళ్ళాక నిన్ను డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే జాంగియన్. మాక్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ని రేపిస్తున్నారు. నీకు గ్రేడ్ సరిగ్గా రాకపోతే నువ్వు ముందు తినడానికి వీల్లేదు. నిన్ను లైబ్రరీ లోపలికి కూడా రానివ్వరు. చాలా చిరాగ్గా ఉంది. ఇక్కడ అసలు గ్రేడ్స్ ఎవరికి కావాలి? అది డావీకి మళ్ళీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. చెప్పు, నీకు సంతోషంగా ఉందా మిస్టర్ ఫస్ట్ ప్లేస్? స్కూల్లో ఫస్ట్ వస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. నాకు మన దేశంలోనే ఫస్ట్ ప్లేస్ రావాలనుంది. ఏంటి? వదలండి. జరుగు, కొట్టండి. ఏయ్, నెలలో 3 సార్లు మేము మాక్ టెస్ట్లు ఎలా రాస్తాము? ఇప్పుడే కదా మా గ్రేడ్స్ ఇచ్చింది. ప్లీజ్ వద్దు. అవునిది మీరు అనుకుంటున్నది నిజమే, కానీ అంత ప్రెషర్ ఏం లేదు. మీరు ఎప్పుడు చేసేది చేయండి. ఒత్తిడి లేకుండా ఎలా ఉంటుంది? మీరంతా ఓపెన్ గా గ్రేడ్స్ పెడుతున్నారు. సరే అయితే వినండి, నేను మిగతా టీచర్స్తో కూడా మాట్లాడతాను. ఇక ఈ రోజుకి ఇంతే. ఏంటి? ఇలా వినండి, వాళ్ళు మనందరితో నెలకి 4 మాక్ టెస్టులు రాయిస్తారంట. క్యోంగో, నీ గోల కాసే పాపుతావా? ఎవరది? నా నోట్స్ తీసుకుంది ఎవరు? ఎవరో చెప్పండి. ఎవరో చెప్పండి, మర్యాదగా తిరిగివ్వండి. ఎవరు తీశారు? నువ్వాపు ముందు ఎందుకు విసిగిస్తున్నావు?